హాయ్ అండి, దిస్ ఈజ్ వెంకటరమణ. సో ఈ వీడియోలో మనం ప్రీవియస్ వెబ్సైట్ బిట్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ ప్రీవియస్ వెబ్సైట్ బిట్స్ అనే డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి మనం చేస్తాము. అయితే అవి సెపరేట్ టాపిక్ వైజ్ చేస్తాము. ఇది ఆల్ మిక్స్ ఉంటాయి, కొద్దిగా ఫాలో అవ్వండి. ఓకే, సో ఈ క్వశ్చన్ చూసేటట్లయితే మనకి ద nth టర్మ్ ఆఫ్ ద సిరీస్ అన్నాడు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, అది ఈ ప్రీవియస్ వెబ్సైట్ క్వశ్చన్ అమ్మది. సో ఇక్కడ 1 ప్లస్ బ్రాకెట్ స్టార్ట్ అయ్యింది, 3 ప్లస్ 5 ప్లస్ 7, అలాగే ప్లస్ 9 ప్లస్ 11 ప్లస్ 13 ప్లస్ 15 ప్లస్ 17 ప్లస్ సో అని అనడం. అంటే ఇక్కడ ఫస్ట్ సెట్లో 1 ఉంది, సెకండ్ సెట్లో మనకి 3 టైమ్స్ ఉన్నాయి, థర్డ్ సెట్లో మనకి 5 టైమ్స్ ఉన్నాయమ్మ. అయితే ఇలా nth టర్మ్లో మనకి ఈక్వేషన్ ఏమవుతుందని అడిగాడు. చూడండి, సెట్ వైజ్ ఫస్ట్లో 1 ఎలిమెంట్, సెకండ్ సెట్లో 3, థర్డ్ సెట్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే nth టర్మ్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉండొచ్చు, అంటే nth టర్మ్ ఏంది అని అడిగాడమ్మ ఈక్వేషను. సో ఇక్కడ nth టర్మ్ ఈక్వేషన్ కావాలంటే చూడము. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇది 1 అయింది, తర్వాత ఏమో 3 ప్లస్ 5 అంటే ఇది 15 అవుతుంది. థర్డ్ సెట్ వచ్చేసి మనకి 20, 33 ప్లస్ 48 ప్లస్ 57 అంటే 65 అయిందమ్మా. థర్డ్ సెట్ 65 అయింది. సో ఇవన్నీ మనకి ఏవైతే కండిషన్ సాటిస్ఫై అవుతుందో అదే ఆన్సర్ అవుతుందో. అంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం వెళ్ళిపోదాం. సో పుట్ n = 1 తీసుకున్నాము. పుట్ n = 1, n = 2, n = 3. ఈ 3 కండిషన్లు ఏదైతే ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. సరే, n = 1తోనే మనకి సింప్లిఫై అయిపోతుంది. చూద్దాం. n = 1 తీసుకున్నారనుకోండి, ఇదంతా అవుతుంది, ఇది 3 అవుతుంది. ఇది 1² అంటే 1 మైనస్ 0 అయిపోతుందమ్మా. 3 × 1 3 అవుతుంది. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ కాదు. సో ఇక్కడ 1 = 1 తీసుకున్నారనుకోండి, ఇది 1 అవుతుందమ్మా. ఇది ఇక్కడ 1 - 1 0, మైనస్ 1² అంటే -1, ఇది -1 అవుతుందమ్మా. -1 కాదు, ఫస్ట్లో +1 రావాలి, +1 రావాలి ఇది. సో ఇక్కడ మనకి ఏమొచ్చేస్తుంది అంటే ఇక్కడ -1 వచ్చేస్తుంది. ఇక్కడ 1 - 1 0 అయిపోతుంది, మైనస్ ఇది 1² అంటే -1 అవుతుంది. సో -1 వచ్చేస్తుంది కాబట్టి ఇది సెకండ్ ఆప్షన్ కూడా కాదు. ఎందుకు ఫస్ట్ సెట్ 1 రావాలి. సెకండ్ సెట్ చూసేటట్లయితే చూడడం, ఇది 2 × 1 అంటే 3 అయిపోతుంది. ఇది 0 -1 అయిపోతుంది, అంటే ఇది కూడా -3 అవుతుంది, కానీ 1 రావట్లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా కాదు. ఫోర్త్ ఆప్షన్ చెక్ చేయండి అమ్మ. ఇది 2 × 1 అంటే 2, ఇది 1 అయిపోతుంది. ఇది 0 + 1 అంటే 1 × 1 1 వచ్చింది. సో ఫస్ట్ ఎలిమెంట్ 1. ఇప్పుడు n = 2 సబ్స్టిట్యూట్ చేస్తే 15 రావాలి. సో ఇది 15 వస్తుందో లేదో చెక్ చేయండి. మరి ఫోర్త్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అన్నారు కాబట్టి 2 కూడా సబ్స్టిట్యూట్ చేయండి. 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 4 - 1 ఎంత అవుతుందమ్మా, 4 - 1 3 అయింది. ఇది ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ 2 - 1 1, 1² అంటే 1 ప్లస్ 4 5 అమ్మ. ఇది 5 అయిపోతుంది. 3 5 0 ఎంతమ్మా 15, అంటే సెకండ్ సెట్ కూడా సాటిస్ఫై అయింది. అలాగే థర్డ్ సెట్ కూడా సాటిస్ఫై అవుతుంది, 65. n = 3 తీసుకున్నారనుకోండి, 2 3 6, 6 - 1 అంటే 5 అవుతుంది. ఇక్కడ 3 - 1 అంటే 2² అంటే 4 ప్లస్ 9 అంటే 13 అమ్మ. 5 13 0 ఎంత 65. సో ఈ 3 కండిషన్ని సాటిస్ఫై ఈక్వేషన్ ఏంటమ్మా, ఆప్షన్ డి. కాబట్టి మనకి ఆన్సర్ అనేది డి అయిపోతుందమ్మా. క్వశ్చన్ ఏంటంటే, సో ఏ = ఇది మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడమ్మా. 83 74 41 93 96 31 24 15 79 ఇచ్చాడమ్మా. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డెట్ ఆఫ్ A - A ట్రాన్స్పోజ్. సో A - A ట్రాన్స్పోజ్ అమ్మా. సో A ట్రాన్స్పోజ్ అంటే ఏమైనా రోస్ కాలమ్స్ గాను, కాలమ్స్ రోస్ గాను చేంజ్ అవుతాయి. సో అప్పుడు ఏ మ్యాట్రిక్స్ నుంచి ఏ ట్రాన్స్పోజ్ తీసేస్తే మనకి ఆ వచ్చిన మ్యాట్రిక్స్కి మనం డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా ఎప్పుడు కూడా ఇది 3/3 మ్యాట్రిక్ అమ్మ. 3/3 మ్యాట్రిక్స్లో A - A ట్రాన్స్పోజ్ డెట్ కట్టేటప్పుడు ఖచ్చితంగా అక్కడ మనకి ఏమొస్తుందమ్మా, 0 వచ్చేస్తుంది. మీరు డైరెక్ట్గా ఆన్సర్ 0 పెట్టేసేవచ్చు. కాదు, మీరు చెక్ చేసుకోండి. సో ఏమవుతుందమ్మా, ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ ఉంది, దీనికి ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయండి. ట్రాన్స్పోజ్ అంటే లేదు, రోస్ ఇన్ కాలమ్స్ కానీ కాలమ్స్ రోస్ కానీ చేయండి అమ్మా. డిఫరెన్స్ తీసుకుని డెట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఖచ్చితంగా 0 వస్తుందమ్మా. సో డెట్ అనేది మనకి 0 వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేటట్లయితే మీకు ఇన్ ట్రయాంగిల్ ABC A² sin 2B + B² sin 2A. ఓకే, ఈక్వల్స్ టు వాల్యూ ఎందని అడిగాడు. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఫార్ములా. సో మనకి ఇప్పుడు కూడా ట్రయాంగిల్ ఇప్పుడు 180 degrees, సమ్ ఆఫ్ ది 3 angles 180 degrees అవుతుంది. A = B = ఇక నేను 60 degrees తీసుకుంటానమ్మా. ఇలా 60 degrees అయినప్పుడు A = B = 1 అయిపోతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే A అంటే 1 కాబట్టి A² అంటే 1 అవుతుంది. sin 120 degrees, sin 120 degrees అంటే ఇక్కడ √3/2 అయిపోతుందమ్మా. ఇది కూడా √3/2 అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ కూడా sin 120 degrees. B అంటే B² అన్న 1 కాబట్టి, సో ఎందుకంటే A = B = C = 1 కాబట్టి
ఏ స్క్వేర్ అంటే 1 sin 120 √3/2 అలాగే బి స్క్వేర్ అంటే 1 sin 120 ఇది కూడా √3/2 ఫైనల్గా ఇదేమో √3 వస్తుందమ్మా మనకి ఈ స్టేట్మెంట్లో √3 వస్తుంది వాల్యూ సో ఆప్షన్లో మనకి √3 ఎక్కడ వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది అయితే చూద్దాం సో ఇక్కడ ఏ అంటే ఎంతమ్మా స్మాల్ ఏ అంటే 1 స్మాల్ బి అంటే 1 అంటే 2ab అంటే 2 ఇంటూ ఇక్కడ cos 60 అవుతుంది ఎందుకంటే ఏ ఈక్వల్స్ టు 60 degrees కాబట్టి ఇది 1/2 అవుతుంది 1 అయ్యిందమ్మా సో ఇది కాదు సో మనకేంటి ఇది కూడా కాదమ్మా ఇది కూడా 2 ఇంటూ 1/2 అవుతుంది సో ఇది కూడా 1 అవుతుంది ఈ రెండు కాదమ్మా అయితే రెండు ఆప్షన్లు వస్తున్నాయి మనకి అయితే బి ఆప్షన్ అవ్వాలి లేదా సి ఆప్షన్ అవ్వాలి సో ఇక్కడ ఈ రెండిట్లో ఏంటంటే ఇది కూడా 2 ఇంటూ sin 60 వాల్యూ √3/2 కాబట్టి క్యాన్సిల్ అయితే ఇది √3 అవుతుందమ్మా ఇది కూడా 2 ఇంటూ √3/2 కాబట్టి ఇది క్యాన్సిల్ అయితే √3 వస్తుంది అయితే ఈ రెండిట్లో ఏం తీసుకోవాలి అని చూసుకోవాలి ఎందుకంటే ఏబీసీ ప్లేస్లో మన 60 degrees కాబట్టి వాల్యూస్ ఇలా వస్తున్నాయి మనకి సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఈ రెండిట్లో ఏం తీసుకోవాలనేటప్పుడు ఇక్కడ మనకి ఏంటమ్మా ఏ స్క్వేర్ sin 2b ఉంది అంటే ఏబీ టర్మ్స్ ఉన్నాయి బీ స్క్వేర్ sin 2a ఉందా బి ఇక్కడ కూడా ఏబీ టర్మ్స్ ఉన్నాయమ్మా మనకి ఆన్సర్లో అక్కడ ఏమైతే లేదో అంటే ఏబీసీ అనే టర్మ్స్ కదా ఈ రెండిట్లో కూడా మనకి ఏబీ టర్మ్స్ ఉన్నాయి సో ఏ టర్మ్ లేదు సి టర్మ్ లేదు కాబట్టి అంటే యాంగిల్లో మనకి ఇక్కడ sin c వాల్యూనే మ్యాక్సిమం తీసుకుంటాం అనమాట సో ఆన్సర్ ఏమవుతుందమ్మా 2ab/sin c 2ab ఇంటూ sin c అనేది ఆన్సర్ ఆడ్ అన్నాడు ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడమ్మా ఈ 3 స్టేట్మెంట్స్లో ఆడ్ ఫంక్షన్ ఏదని అడిగాడు సో ఆప్షన్ ఏలో సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా లేదంటే ఆప్షన్ బిలో ఫస్ట్ అండ్ సెకండ్ కరెక్టా లేదంటే ఆప్షన్ సిలో 3 కరెక్టా లేకపోతే అంటే ఆప్షన్ డిలో 1 కరెక్టా అంటే ఆడ్ ఫంక్షన్ ఏది అని అడిగాడు సో ఆడ్ ఫంక్షన్ అంటే ముందు మనకి తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటి అన్నమాట ఇప్పుడు f(-x) f(x) అయింది అనుకోండమ్మా ఇది ఈవెన్ ఫంక్షన్ అవుతుంది f(-x) f(x) అయితే అది ఈవెన్ ఫంక్షన్ అవుతుంది ఇంకోటి ఏంటంటే f(-x) -f(x) అయింది అనుకోండి ఇది ఆడ్ ఫంక్షన్ అవుతుంది ఇవి మనం తెలుసుకోవాలి f(-x) f(x) అయితే అది ఈవెన్ ఫంక్షన్ అవుతుంది f(-x) -f(x) అయితే అది ఆడ్ ఫంక్షన్ అవుతుంది అయితే ఇచ్చిన వాటిలో మనకి f(x) ఫంక్షన్స్ ఇచ్చాడు మనకి x ప్లేస్లో -x సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఓకే f(-x) f(x) అయితే అది ఈవెన్ ఫంక్షన్ అవుతుంది f(-x) -f(x) అయితే అది ఆడ్ ఫంక్షన్ అవుతుంది సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం ఫస్ట్ స్టేట్మెంట్లో f(-x) సబ్స్టిట్యూట్ చేసాం అనుకున్నాము ఇది -x ఇంటూ ఇదేందో మనది e⁻⁻x -1/e⁻⁻x +1 అవుతుంది ఓకేనా ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ చూసేటట్లయితే -e⁻⁻x ని 1/e⁻x -1/, సో 1/e⁻x +1 రాయొచ్చాము ఫైనల్ ఇది -x ఇంటూ ఇక్కడ రాస్తాను ఇక్కడ -x ఇంటూ సో ఎల్సిఎం e⁻x కాబట్టి 1 - e⁻x ఇక్కడ కూడా ఎల్సిఎం e⁻x క్యాన్సిల్ అయిపోతాం ఇక్కడ ఎల్సిఎం x e⁻x క్యాన్సిల్ అయిపోద్ది ఆ డినామినేట్లో 1 + e⁻x మిగిలిద్దాము ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే ఫైనల్గా మనకి x ఇంటూ e⁻x -1/, ఇది 1 + e⁻xని e⁻x +1 రాయొచ్చు సో ఇదేంటంటే ఫైనల్గా మనకి f(x)కి ఈక్వల్ అవుతుందమ్మా సో మనకేంటి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటది f(-x) f(x) వచ్చింది కాబట్టి ఇది ఏ ఫంక్షన్ అవుతుందమ్మా ఈవెన్ ఫంక్షన్ అవుతుంది సో ఫస్ట్ స్టేట్మెంట్ అయితే కాదు ఓకే సెకండ్ స్టేట్మెంట్ చెక్ చేద్దాం సెకండ్ స్టేట్మెంట్ ఏంటి మనకి సెకండ్ స్టేట్మెంట్లో మనకి f(x) k⁻x + k⁻−x + cos x సో f(-x) అంటే x ప్లేస్లో -x సబ్స్టిట్యూట్ చేస్తే k⁻−x + k⁻−(-x) కాబట్టి +x అయిపోద్దమ్మా ఇది cos x ప్లేస్లో cos -x సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే దీని వాల్యూ ఏమవుతుంది అల్టిమేట్గా k⁻−x + k⁻x cos -x ఏమవుతుంది cos x అవుతుందమ్మా ఇదేంటి మనకి మళ్ళీ f(x)కి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి f(-x) f(x) అయింది కాబట్టి ఇది కూడా ఈవెన్ ఫంక్షన్ అంటే ఇది ఈవెన్ ఫంక్షనే ఇది ఈవెన్ ఫంక్షన్ అంటే ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ కాదు అంటే ఈ ఆడ్ ఫంక్షన్స్ కాదు అంటే ఖచ్చితంగా ఇచ్చిన ఆప్షన్స్లో ఏముంది ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మన థర్డ్ స్టేట్మెంట్ని చెక్ చేసుకునే అవసరం లేదు ఈజీగా మనం పెట్టేయవచ్చు కాకపోతే ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ కూడా చేద్దాం అన్న థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడో చూద్దాం థర్డ్ స్టేట్మెంట్లో ఏముంది అంటే సో f(x) సంథింగ్
థర్డ్ స్టేట్మెంట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉందమ్మా. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆన్సర్ అయితే మనకు వచ్చింది థర్డ్ స్టేట్మెంట్. చెక్ చేద్దాం ఒకసారి. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందంటే లాగ్ లాగ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే ఎక్స్ ప్లస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసినా కానీ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అమ్మ. సో ఇది మైనస్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అయిందమ్మా. దీన్ని దేంతో మల్టిప్లై చేద్దాం అంటే ఇక్కడ మైనస్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది. దీన్ని ప్లస్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1తో మల్టిప్లై చేసి సేమ్ అదే దాంతో మనకి డివైడ్ చేస్తాం అనుకున్నాము. డివైడ్ చేసి ఇది ఏ మైనస్ బి, ఇది ఏ ప్లస్ బిలా ఉందమ్మా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందమ్మా లాగ్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మిగిలిద్ది. అంటే అండర్ రూట్ హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్కి పోతుంది. ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై సో ఇక్కడ ఏమవుతుందమ్మా ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంటుందమ్మా. సో ఇక్కడ క్యాన్సిల్ అయితే ఫైనల్గా లాగ్ ఆఫ్ ఇక్కడ ఏం మిగిలిద్ది మనకి ఫైనల్గా లాగ్ ఆఫ్ 1 బై ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మిగిలిద్దామా. సో ఇది లాగ్ 1 బై ఏలా ఉందమ్మా. లాగ్ 1 బై ఏ ఉంటే దీన్ని డైరెక్ట్గా మైనస్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1గా రాయొచ్చు. అంటే ఇదేంటిది మనకి ఫైనల్గా మనకి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చిందమ్మా. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసింది. సో ఇది ఆడ్ ఫంక్షన్ అవుతుందమ్మా. థర్డ్ స్టేట్మెంట్ ఆడ్ ఫంక్షన్ అవుతుంది. సో ఈ విధంగా అమాంగ్ ద 4 digits of numbers 4 digit numbers formed using the digits 0, 1, 2, 3, 4 when repetition of digits allowed the number of numbers which are divisible by 4. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 0, 1, 2, 3, 4తో 4 digit నెంబర్స్ని ఎన్ని ఫామ్ చేయొచ్చు. ఆ 4 digit నెంబర్ కూడా 4తో డివిజిబుల్ అవ్వాలి. 4తో డివిజిబుల్ అయ్యే 4 digit నెంబర్స్ని అవి డిజిట్స్ రిపీట్ అవుతూ ఉన్నా కూడా ఎన్ని మనం ఫామ్ చేయొచ్చు అని అడిగారమ్మా. అంటే 0, 1, 2, 3, 4తో ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ ఇచ్చారు 5 digits ఇచ్చారు. ఈ 5 digitsతో ఎన్ని 4 digit నెంబర్స్ని రాయొచ్చు. ఆ 4 digit నెంబర్స్ అన్నీ కూడా 4తో ఎగ్జాక్ట్లీ డివైడ్ అవ్వాలి. సో అక్కడ డిజిట్స్ అనేవి రిపీట్ కావచ్చు అని ఇచ్చారమ్మా. సో ఆప్షన్లో మనకి 140, 160, 180, 200 ఇచ్చాడు. ఇది సింపుల్ అనమాట. సో యాక్చువల్గా డివిజిబుల్ రూల్ ఆఫ్ 4 ఏంటంటే మన లాస్ట్ 2 digits అంటే యూనిట్ ప్లేస్లోని టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ అనేవి 4తో ఎగ్జాక్ట్లీ డివైడ్ అయింది అనుకోండి, మొత్తం నెంబర్ 4తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ నెంబర్ చూస్తే ఇక్కడ 4 digit నెంబర్స్లో మనకి ఇక్కడ ఈ డిజిట్స్ మనకి ఏమేమి రావచ్చు. ఇక్కడ ఫస్ట్ 0 ఉన్నా కూడా మనకి అక్కడ 4తో డివైడ్ అవుతుంది ఈ ప్లేస్లో. లేదనుకుంటే ఇంకా మనకి ఏంటంటే 0, 4 ఉన్నా కూడా అంటే ఈ డిజిట్స్ నుంచే చూసుకోవాలమ్మా. 0 ఉన్నా కానీ 0, 4 ఉన్నా కానీ లేదంటే 1, 2 ఉన్నా కానీ నెక్స్ట్ ఏంటమ్మా ఇందులో ఇంకేమున్నాయి మనకి 2, 0 ఉన్నా కానీ నెక్స్ట్ 2, 4 ఉన్నా కానీ నెక్స్ట్ ఏంటమ్మా అంటే నెక్స్ట్ 3, 2 ఉన్నా కానీ మనకి ఇవి నెక్స్ట్ 3, 2 నెక్స్ట్ 4, 0 ఉన్నా కానీ నెక్స్ట్ ఇంకేంటమ్మా ఎలిజిబుల్ ఉంది 2, 4, 3, 2, 4, 0 ఇంకా 4, 4. సో ఎన్ని పాసిబుల్ ఉన్నాయో చూసుకోండి అమ్మా. సో 8 వేస్లో పాసిబిలిటీస్ ఉన్నాయమ్మా. సో ఇవన్నీ కూడా మనకి 8 వేస్లో మనకి పాసిబుల్ ఉన్నాయి. అయితే ఈ మిగతా డిజిట్స్ ఎన్ని ఉంటాయి మనకి ఇక్కడ సరే. ఇంకా మనకి 2 places ఉన్నాయి. ఈ 2 placesలో కూడా ఫస్ట్ ప్లేస్లో 0 రాకూడదు, అప్పుడు 4 digit నెంబర్ రాదు. అంటే ఇంకా రిమైనింగ్ 4 digits రావచ్చు. అంటే రిపిటేషన్ అలౌడ్ కాబట్టి రిమైనింగ్ 4 digit రావచ్చు. 0 రాకుండా ఉన్న వెంటనే 4 digits రావచ్చు కాబట్టి ఇది 4 ways అవుతుంది. అంటే ఇక్కడ మనకి 2 placesలో సో మనకి 4 waysలో కూర్చోబెట్టచ్చు. నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఒకవేళ 0తో ఉంటే ఇంకా మిగతా ప్లేస్లో అంటే ఈ ప్లేస్లో మనకి 4 waysలో కూర్చోబెట్టచ్చు. ఈ ప్లేస్ సో ఈ ఇక్కడ లాస్ట్ 2 digits అంటే యూనిట్ ప్లేస్లో టెన్స్ ప్లేస్లో 8 waysలో మనం అరేంజ్ చేయవచ్చు. ఈ ప్లేస్లో మాత్రం మనం 4 waysలోనే మాత్రం అరేంజ్ చేయవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ 0 అలౌడ్ ఉండదు అనమాట. ఎందుకంటే రిమైనింగ్ 4 digits 4 waysలో అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ని మనం మొత్తం
5 డిజిట్స్ని కూడా అరేంజ్ చేసుకోవచ్చు, అక్కడ 0 కూడా రావచ్చు అనమాట. అంటే ఇది ఒక 5 వేస్ అవుతుంది. ఈ ప్లేస్లో మనకి 5 వేస్లో మనం అరేంజ్ చేయవచ్చు. ఓవరాల్గా మనకి ఎన్ని నెంబర్స్ వస్తాయంటే చూద్దాము. 4 డిజిట్స్ అంటే 4తో డివైడ్ అయ్యి 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని అవుతున్నాయంటే చూడము. ఫస్ట్ 8 పేర్స్, 8 ఉన్న 8 వేస్లో ఉంది కాబట్టి 8 ఇంటూ, సో ఈ ప్లేస్లో మనకి 4 వేస్లో అంటే 4, నెక్స్ట్ ఈ ప్లేస్లో అంటే 5 డిజిట్స్ కాబట్టి 5 వేస్. ఓకే, సో ఇక్కడ మల్టిప్లై చేయండి అమ్మా. ఇదంతా అవుతుంది 8 4 జార్ 32, 32 ఇంటూ 5 160 అయిపోతున్నాం. అంటే మనకి 160 నెంబర్స్ వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనం సింపుల్గా చేయొచ్చు. అంటే 4 డిజిట్ నెంబర్ అంటే మనకేంటి లాస్ట్ 2 డిజిట్స్ మనకి 4తో డివైడ్ అయింది అనుకోండమ్మా. అంటే అవి 0s అవ్వచ్చు, 04 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, ఏదైనా కానీ లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అయితే నెంబర్ మొత్తం డివైడ్ అవుతుంది. అంటే లాస్ట్ 2 డిజిట్స్లో 8 వేస్లో అంటే పేర్ చూడమ్మా 8 పేర్స్ ఉన్నాయి. 8 పేర్స్ అంటే 8 వేస్లో మనం ఇలా అరేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రం 0 ఉండకూడదు, అంటే రిమైనింగ్ 4 డిజిట్స్ని అరేంజ్ చేయాలి, అంటే 4 వేస్. ఇక్కడ ఈ సెకండ్ ప్లేస్లో చూసేటట్లయితే మిగిలిపోయింది కాబట్టి ఇక్కడ 0 కూడా ఉండొచ్చు, అంటే 5 డిజిట్స్ని అరేంజ్ చేయొచ్చు, అదే 5 వేస్. అంటే రిపిటేషన్ అలౌడ్ కాబట్టి మళ్ళీ డిజిట్స్ని తీసుకుంటాం. సో ఈ విధంగా మనకు ఆన్సర్ ఏమవుతుందమ్మా 160. క్వశ్చన్ ఏంటంటే కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 2 రెడ్ 3 వైట్ అండ్ 5 yellow roses of different sizes into a garland such that no 2 yellow roses come together అనడం. అంటే దానికి ఇక్కడ మనకి 3 types ఆఫ్ రోజెస్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఒకటి 2 రెడ్ ఉన్నాయి, 3 వైట్ ఉన్నాయి, 5 yellow రోజెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక గార్లెండ్ అరేంజ్ చేయాలి. ఇక్కడ మాత్రం ఒక కండిషన్ ఇచ్చాడు, 5 yellow రోజెస్లో ఏ 2 రోజెస్ కూడా ఒక కలిసి ఉండకూడదు, అంటే టుగెదర్ ఉండకూడదు అనమాట. సో అలా ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అని అడిగాడమ్మా. సో యాక్చువల్గా ఒక సర్కిల్ షేప్లో అయితే ఓకే థింగ్స్ని అరేంజ్ చేయాలంటే n-1 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ గార్లాండ్లో అరేంజ్ చేయాలంటే n-1 ఫ్యాక్టోరియల్ బై 2 అవుతుంది. అయితే ఇక్కడ చూస్తే ముందు మనం 2 రెడ్ ప్లస్ 3 వైట్ మొత్తం ఈ 5 రోజెస్ని కూడా, అంటే ఇక్కడ n అవుతుందమ్మా, 5 రోజెస్ కూడా n అవుతుంది. ఈ 5 రోజెస్ని అరేంజ్ చేయాలంటే మనకి n-1 ఫ్యాక్టోరియల్ బై 2 అవుతుందమ్మా. అంటే ఇక్కడ ఎంత అవుతుంది 5-1 అంటే 4 ఫ్యాక్టోరియల్ బై 2, అంటే ఇక్కడ 12 వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఏంటిది 2 రెడ్ ప్లస్ 3 వైట్ రోజెస్ అనమాట, 12 వేస్లో అరేంజ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఎల్లోస్కి వచ్చేసరికి, సో ఎల్లోస్ని ఏ 2 ఎల్లోస్ కలిసి ఉండకూడదు కాబట్టి సో ఇక్కడ డిఫరెంట్ ప్లేస్లో మనం అరేంజ్ చేయాలి. అసలు ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తాం చూద్దాం. సో ఈ 5 రోజెస్ని ఇంకా ఇక్కడ మనకి ఏముంటున్నాయి 5 ప్లేసెస్ ఉంటాయమ్మా. 5 ప్లేసెస్లో మనకి ఈ 5 రోజెస్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అంటే ఈ 5 ఎల్లోస్ ఉన్నాయి కదా, ఎల్లో రోజెస్ని ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతమ్మా అంటే ఇక్కడ 120 అవుతుంది. సో ఈ 120 వేస్లో మనకి ఈ 5 రోజెస్ అని 5 ఎల్లో రోజెస్ని 120 వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఆల్రెడీ 5 ఇక్కడ 2 రెడ్ 3 వైట్ అని 12 వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓవరాల్గా గార్లాండ్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు ఈ రోజెస్ అని అంటే సో 12 ఇంటూ ఇక్కడ ఇది 5 ఎల్లో రోజెస్ 120. సో ఆ 2 రోజెస్ 12 వేస్, ఇక్కడ 5 ఎల్లోస్ 120 వేస్, మొత్తం మల్టిప్లై చేయాలమ్మా. సో 12 ఇంటూ 120 1440 వేస్లో మనం ఈ రోజెస్ అనేవి అరేంజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.